హాయ్ ఫ్రెండ్స్, టెస్ట్ క్రికెట్కు క్రమంగా ఆదరణ పెరుగుతుంది. ఈ క్రమంలో ఐసీసీఐ టెస్ట్ క్రికెట్ను సజీవంగా ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఐసీసీఐ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ దీనికి అతిపెద్ద ఉదాహరణగా నిలిచింది. అయితే ఈ క్రమంలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టుల సిరీస్ కూడా జరిగింది. దీనిని రోహిత్ శర్మ సేన 2-0తో గెలుచుకుంది. కాన్పూర్ టెస్ట్ విజయంతో టీమిండియా టెస్ట్ క్రికెట్లో 180 విజయాలను పూర్తి చేసుకుంది. ఇప్పుడు అత్యధిక టెస్టు మ్యాచ్లు గెలిచిన 4వ జట్టుగా భారత జట్టు నిలిచింది. ఫ్రెండ్స్, ఇప్పుడు అత్యధిక టెస్టు మ్యాచ్లు గెలిచిన 5 జట్లేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోని చూసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అత్యధిక టెస్టు మ్యాచ్లు గెలిచిన 5 జట్లలో టాప్ 5గా దక్షిణాఫ్రికా జట్టు నిలిచింది. దక్షిణాఫ్రికా ప్రధాన టెస్టు జట్లలో ఒకటిగా పేరుగాంచింది. ఇది 1889లో మొదటి టెస్ట్ ఆడింది. ఇప్పటి వరకు ఈ దక్షిణాఫ్రికా జట్టు 466 టెస్టు మ్యాచ్లు ఆడగా ఈ కాలంలో 179 మ్యాచ్లు గెలిచింది. అదే సమయంలో ఈ జట్టు 161 మ్యాచ్ల్లో ఓటమిని ఎదుర్కొంది. చివరిగా 126 మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఇక టాప్ 4లో టీమిండియా. ఈ జాబితాలో ఇప్పుడు భారత జట్టు 4వ స్థానంలో నిలిచింది. 1932 నుండి 2024 మధ్య 581 మ్యాచ్లు ఆడిన టీమిండియా ఈ కాలంలో 180 మ్యాచ్లు గెలిచింది. అదే సమయంలో మెయిన్ ఇన్ బ్లూ 178 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 222 మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఒక మ్యాచ్ టై అయింది. అత్యధిక టెస్ట్ మ్యాచ్లు గెలిచిన జట్లలో వెస్టిండీస్ 3వ స్థానంలో ఉంది. ఈ కాలంలో వెస్టిండీస్ 580 మ్యాచ్లలో 183 గెలిచింది. 214 మ్యాచ్ల్లో ఓడిపోయింది. అదే సమయంలో 182 మ్యాచ్లు డ్రాగా ఒక మ్యాచ్ టైగా మారింది. ఇక టాప్ 2లో ఇంగ్లాండ్. టెస్టు ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన జట్టుగా ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉంది. ఈ ఇంగ్లీష్ జట్టు 1077 మ్యాచ్లు ఆడగా అందులో 397 గెలిచి 325 మ్యాచ్లు ఓడిపోయింది. ఈ కాలంలో ఇంగ్లాండ్కి చెందిన 355 మ్యాచ్లు డ్రాగా అయ్యాయి. ఇక టాప్ 1లో ఆస్ట్రేలియా. టెస్టు ఫార్మాలో అత్యధిక మ్యాచ్లు గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 866 మ్యాచ్లు ఆడగా 414 మ్యాచ్లు గెలిచింది. ఈ కాలంలో కంగారులు 232 మ్యాచ్లు ఓడిపోగా 218 మ్యాచ్లు డ్రాగా 2 మ్యాచ్లు టైగా మారాయి. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.